ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఇందులో కలిసి వచ్చే అందరం కలవాలి. అందులో భాగంగానే మిమ్మల్ని చూస్తే ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి రావాలనుకున్నప్పుడు కలిసి వచ్చాం, ఇద్దరం కలిసాం. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం, అందుకని బీజేపీతో కూడా కలిశాం. ఈరోజు బీజేపీతో కలిశాము కాబట్టి కొంత డబ్బులు వచ్చాయి. కష్టకాలంలో ఉండే ఆ సమయంలో కేంద్రం సహకారం లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఆ విషయం నేను చెప్పా, మీరు నమ్మారు, ముగ్గురి కలయిక ఆమోదించారు. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా 93% గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. అవసరాన్ని మీరు గుర్తించారు. అదే సమయంలో ఎక్కడికక్కడ రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓటేశారు. కార్యకర్తలు పనిచేశారు, ప్రజలు ఆమోదించారు, ఆశీర్వదించారు. నేను చాలా ఎన్నికలు చూశాం, చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు గెలిపించారంటే ఆ రోజు జరిగిన విధ్వంసం, దాని మీద మా మీద ఉండే నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.